నమస్కారం గైడ్ కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖలు సంస్థలు విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ ఏంటి, వాటికి ఏ విధంగా ప్రిపరేషన్ ఉండాలి, దీనికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు జాన్ విన్సెంట్ రాజ్ గారు. అలానే దీనికి సంబంధించిన సందేహాలకు మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 7702344003, అలానే మరొక నెంబర్ 7702344005. ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. హలో అండి. హలో. చెప్పండి, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లు ఏంటి, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చారు, వాటికి ఎంతవరకు టైం ఉంది? స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ జనవరి నెల 18వ తారీఖున రిలీజ్ అయిందండి. ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. ఫిబ్రవరి 12 తేదీ వరకు మీరు పార్ట్ ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిబ్రవరి 14 వరకు పార్ట్ బి రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరీక్షకు అర్హులు కావాలంటే కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలండి. కనీసం అంటే ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ పాస్ అయినా సరిపోతుంది. ఓకే అండి. అంటే మరి వీటికి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటారు? ఒకసారి మనం స్క్రీన్లో చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ రాయాలంటే అభ్యర్థికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలండి. జనరల్ అభ్యర్థి అయినట్టయితే అతనికి 27 సంవత్సరాల వయసు దాటితే రాయడానికి అనర్హుడవుతాడు. అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులైతే ఈ 27+3 అంటే మరొక 30 సంవత్సరాల వరకు వాళ్ళు రాసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే వాళ్ళు 27+5 32 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుందండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే వాళ్ళు గ్రూప్ సి క్యాడర్లో ఉన్నట్టయితే వారికి 40 సంవత్సరాల వయసు ఉన్న వరకు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. అదేవిధంగా గ్రూప్ బి పోస్టులలో ఉన్నవారు ఈ ఇచ్చిన గరిష్ట వయసుకు సంబంధించి 27 ఉంది, దానికంటే ఇంకొక 5 సంవత్సరాలు అంటే 32 సంవత్సరాల వరకు కూడా రాయడానికి అర్హులవుతారండి. ఓకే అండి. అలానే ఇప్పుడు ఈ సిజిఎల్ కామన్ గ్రాడ్యుయేషన్ లెవెల్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఓకే, దీనిలో ఏ పోస్టులు ఉంటాయి, ఏ కేటగిరీకి సంబంధించి? ఒకసారి మనం స్క్రీన్లో చూస్తే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న పోస్టులన్నింటినీ 2 విధాలుగా వర్గీకరించవచ్చండి. మొదటిది డెస్క్ జాబ్లు, అంటే మనం కూర్చుని చేసుకునే జాబ్స్. రెండోది ఫీల్డ్ జాబ్స్, బయట ఫీల్డ్కి వెళ్ళి చేయాల్సిన జాబ్లు. ఈ డెస్క్ జాబ్స్లో ఫస్ట్ గ్రూప్ బి పోస్ట్ అయిన అసిస్టెంట్ ఉంది. అసిస్టెంట్లో కంబైన్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి మంత్రిత్వ శాఖలో కూడా అసిస్టెంట్స్, ఫారెన్ మినిస్ట్రీ, అదేవిధంగా విదేశాంగ శాఖ, రైల్వే శాఖ, అన్ని శాఖల్లో సంబంధించిన మినిస్ట్రీస్ అన్నిటికీ కూడా అసిస్టెంట్లను డెస్క్ జాబ్స్లో ఉంటాయండి. అదేవిధంగా ఆడిటర్లు, క్లర్కులు, జూనియర్ అకౌంటెంట్లు తదితర జాబ్స్ కూడా ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్లో ఉంటాయి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్లో మొత్తం 2 విభాగాలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్. ఈ 2 కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉంటాయి. వీటిల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్, ప్రివెంటివ్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా ఎగ్జామినర్ తదితర పోస్టులు ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫీల్డ్ జాబ్స్ కిందకు వస్తాయండి. అదే కాకుండా నాన్ ట్యాక్స్ జాబ్స్ కొన్ని ఉన్నాయి, మనకు కనబడుతుంది. పోలీస్ జాబ్స్, కొన్ని సిబిఐ జాబ్స్ ఉన్నాయి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అందులో సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉంటుంది. అదేవిధంగా సిబిఎన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ నార్కోటిక్స్, దాంట్లో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఈ 2 పోస్టులను కూడా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పరీక్ష ద్వారా రిక్రూట్ చేస్తారు. ఓకే అండి. అలానే ఇప్పుడు ఈ సిజిఎల్కి సంబంధించి ముఖ్యమైన తేదీలు ఏమైనా ఉన్నాయా? అలానే ఇప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు నోటిఫికేషన్ రిలీజ్? కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పరీక్ష సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుందండి. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ ఫిబ్రవరి 12. సమయం ఉంది, ఇంకొక 6 రోజులు మాత్రం సమయం ఉంది. ఫిబ్రవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పరీక్ష యొక్క ప్రిలిమ్స్ లేదా టైర్ 1 పరీక్ష ఏప్రిల్ 27వ తారీఖు జరుగుతుంది. ఏప్రిల్ 27 లేదా మే 4వ తేదీలో జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ లేదా టైర్ 2కి అర్హులవుతారు. ఈ టైర్ 2 పరీక్ష 30 ఆగస్టు లేదా 31 ఆగస్టు నాడు జరుగుతుందండి. ఓకే అండి. అలానే ఇప్పుడు ఇది మొత్తం ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత ప్రిలిమ్స్ అవుతాయి, తర్వాత మెయిన్స్కి కూడా ఏమైనా డేట్స్ ఏమైనా ఫిక్స్ చేయడం అనేది? మెయిన్స్నే మనం టైర్ 2 అంటామండి. ఈ టైర్ 2కి సంబంధించిన ఎగ్జామ్ ఆగస్టు 31 ఉంటుందండి. దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇంకా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారా? ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయా? టైర్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మొత్తం 3 దశల్లో ఎంపిక విధానం జరుగుతుందండి. వీటిల్లో ఉన్న పోస్టులు కొన్ని ఇంటర్వ్యూ పోస్టులు ఉంటాయి, మరికొన్ని నాన్ ఇంటర్వ్యూ పోస్టులు ఉంటాయి, మిగిలింది ట్యాక్స్ అసిస్టెంట్స్. ఇంటర్వ్యూ పోస్టులకు టైర్ 2 లేదా మెయిన్స్ పూర్తయిన తర్వాత కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్
నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంస్థ జోన్ల వారీగా అంటే భారతదేశం మొత్తాన్ని ఒక 7 జోన్లుగా వర్గీకరించారు. మన ఆంధ్రప్రదేశ్ సదరన్ రీజియన్లో ఉంది. ఈ సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, పుదుచ్చేరి కూడా ఉన్నాయి. సో వీరికి సంబంధించి టైర్ 2 క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ పోస్టులకు సంబంధించిన ఒక కట్ ఆఫ్ ఉంటుందండి టైర్ 2కి. ఆ మెయిన్స్ కట్ ఆఫ్ వారు రీచ్ అయినట్లయితే టైర్ 2కి సంబంధించి ఆ కట్ ఆఫ్ని రీచ్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి జాబ్స్ కేటాయిస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ పోస్ట్కి సంబంధించి కాకుండా ఇంకొంచెం తక్కువ స్కోర్ చేసిన వారు అంటే ఇంటర్వ్యూ పోస్టులకు అర్హులు కాని వారికి నాన్ ఇంటర్వ్యూ పోస్టులు ఉంటాయి. ఒకవేళ ఇంటర్వ్యూ పోస్ట్కి వెళ్ళి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా ఆ అభ్యర్థికి నాన్ ఇంటర్వ్యూ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఇంటర్వ్యూ నాన్ ఇంటర్వ్యూ కాకుండా మిగిలింది ట్యాక్స్ అసిస్టెంట్. ఈ ట్యాక్స్ అసిస్టెంట్ కోసం టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తుందండి. ఈ టైపింగ్ టెస్ట్ మొత్తం 2000 కీ డిప్రెషన్స్ ఒక గంటలో, అంటే ఒక 10 నిమిషాల్లో ఒక 2000 పదాలు ఉన్న ఒక ప్యాసేజ్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ టైప్ పరీక్షలో కూడా మీరు ఉత్తీర్ణులైనట్లయితే పోస్టింగ్ ఉంటుందండి. ఓకే అండి. అలానే సిలబస్ ఎలా ఉంటుంది? సిలబస్ స్క్రీన్లో మనకు కనబడుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పరీక్షలో మొత్తం 4 విభాగాలు ఉంటాయి ప్రిలిమ్స్లో. టైర్ 1లో ఉండే ఈ 4 విభాగాలని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అంటారు. ప్రతి సెక్షన్లో కూడా 50 ప్రశ్నలు చొప్పున మొత్తం 4 సెక్షన్లకు గాను 4 × 50 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 25% నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే ఒకవేళ మీరు తప్పు ఆన్సర్ చేసినట్లయితే 0.25 మార్కుని మీకు నెగిటివ్ మార్క్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుందండి. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2 ఉంటుంది. మనకు కనబడుతుంది. టైర్ 2లో మొత్తం 2 పరీక్షలు ఉంటాయి. మొదటిది క్వాంటిటేటివ్ మెథడ్స్ అంటారు, రెండో దాన్ని ఇంగ్లీష్ అంటారు. క్వాంటిటేటివ్ మెథడ్స్లో 100 ప్రశ్నలు ఉంటాయి, దానికి 200 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్లో 200 ప్రశ్నలు ఉంటాయి, దానికి 200 మార్కులు ఉంటాయండి. ఓకే అండి. అంటే మరి ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? ముఖ్యంగా మన రాష్ట్ర అభ్యర్థులకి చూసుకుంటే ఈ ఎస్ఎస్సి నిర్వహించే పరీక్షలన్నింటిలో కూడా 70% మంది అభ్యర్థులు ఉత్తర భారతదేశం నుంచి మాత్రమే ఉన్నారండి. కేవలం 30% మంది అభ్యర్థులు మాత్రమే దక్షిణ భారతదేశంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొదటికి అవగాహన లోపం. ఎస్ఎస్సి అనగానే ఏదో క్లర్క్ జాబ్ అనో చాలా దిగువ శ్రేణి జాబ్స్ అనో ఒక అపోహ ఉంది. కేవలం అది అపోహ మాత్రమే. ఇవి గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు. గ్రూప్ సి పోస్ట్ అంటే సుమారు మీకు 23,500 నుంచి జీతం స్టార్ట్ అవుతుందండి. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పరీక్షలో అతి అల్ప అంటే లీస్ట్ జాబ్ వచ్చి ట్యాక్స్ అసిస్టెంట్. ఈ ట్యాక్స్ అసిస్టెంట్ యొక్క గ్రేడ్ పే 2,400, అంటే మీకు 20,000 పైచీలకు జీతం వస్తుందండి. అదే దీంట్లో ఉండే జీతం వారీగా చూసుకుంటే అత్యున్నతమైన పోస్టు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ లేదా ప్రివెంటివ్ ఆఫీసర్. వీటికి సంబంధించి గ్రేడ్ పే 4,600. 4,600 గ్రేడ్ పే అంటే సుమారు 40,000 పైబడి మీ జీతం ఉంటుందండి. సో ఇవేమి మనం అనుకున్నట్లుగా తక్కువ శ్రేణి జాబ్స్ మాత్రం కావు. వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఏ పరీక్ష అయినా, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అయినా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయినా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ పరీక్షలు ఏవైనా వీటిల్లో కొంచెం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే సెక్షన్ని మనం గట్టిగా చదవాల్సి ఉంటుందండి. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్లో సాధారణ బ్యాంక్ పరీక్షల వలె కాకుండా ప్యూర్ మ్యాథ్స్ అడగడం జరుగుతుంది. బ్యాంక్ పరీక్షల్లో కేవలం అర్థమెటిక్ మాత్రమే అడుగుతారు. కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ ఏ పరీక్షలో అయినా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్లో ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ తదితర చాప్టర్స్ అడుగుతారు. ట్రిగనామెట్రీ అంటే మనందరికీ తెలుసు, త్రికోణమితి, అంకగణితం, రేఖాగణితం, క్షేత్రమితి. వీటన్నిటిని మనం క్షుణ్ణంగా చదువుకోవాలి. వీటికి పుస్తకాల కోసం కూడా ఎక్కడా వెతకాల్సిన పని లేదు. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి పుస్తకాలను, గణిత శాస్త్ర పుస్తకాలను మనం క్షుణ్ణంగా చదివినట్లయితే మనకి ఈ సెక్షన్ 50 మార్క్స్ సెక్షన్కి మనం ఈజీగా 45 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. చాలా సింపుల్గానే ఉంటాయి. బేసిక్సే అడుగుతారు, కానీ ప్యూర్ మ్యాథ్స్ అడుగుతారు. అందుకోసం కొంచెం అభ్యర్థులు తడబడే అవకాశం ఉంది. కానీ బేసిక్స్ నుంచి అంటే 6-7 తరగతుల నుంచి అభ్యర్థులు చదువుకున్నట్లయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ కూడా ఈజీగా గట్టెక్కొచ్చండి. పెద్ద కష్టమే కాదు. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడతారా? హలో హలో మేడం. హలో అండి, చెప్పండి. హలో మేడం, నేను సీజన్కి అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే. ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది? అంటే హోమ్ స్టేట్ వచ్చే విధంగా ఏమున్నాయి? ఓకే సార్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షలో హోమ్ స్టేట్లో మీకు ఉద్యోగం రావాలంటే ఇంటర్వ్యూ పోస్టులు సాధారణంగా హోమ్ స్టేట్స్లో రాకపోవచ్చు. మీకు ఒకవేళ అత్యున్నతమైన స్కోర్ ఉన్నట్లయితే హోమ్ స్టేట్లో వచ్చే అవకాశం ఉంది.
నాన్ ఇంటర్వ్యూ పోస్టులు లేదా ట్యాక్స్ అసిస్టెంట్లు ఏవైనా హోమ్ స్టేట్లో వచ్చే అవకాశం ఉందండి. అంటే ఆడిటర్స్ కానీ, ట్యాక్స్ అసిస్టెంట్స్ కానీ, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్స్ కానీ, అప్పర్ డివిజన్ క్లర్క్స్, ఇవి మీరు ముందు ఆప్షన్ పెట్టుకున్నట్లయితే మీకు హోమ్ స్టేట్లో వచ్చే అవకాశం ఉందండి. ఆప్షన్స్, ఈ ప్రిఫరెన్సెస్ కూడా మీ అభిరుచి మేరకు పెట్టుకోండి. మీకు ఫీల్డ్ జాబ్ ఇష్టం అనుకోండి, ఒకవేళ ఫీల్డ్ జాబ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్, ప్రివెంటివ్ ఆఫీసర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నవి. ఆ ఫీల్డ్ జాబ్స్ మొత్తం మీరు ముందు ఆప్షన్స్ ఇచ్చుకోండి. తర్వాత మిగిలిన నాన్ ఇంటర్వ్యూ పోస్టులు, ట్యాక్స్ అసిస్టెంట్లు ఇచ్చుకోండి. లేదు మీకు బయట డెస్క్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అసిస్టెంట్స్ ఉన్నాయి. ప్రతి మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్స్ అంటే అసిస్టెంట్స్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అసిస్టెంట్స్ ఇన్ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఈ జాబ్స్ ఉన్నాయి. వీటిని మీరు అప్లై ముందుగా పెట్టుకోవచ్చు. మీ అభిరుచి మేరకు మీకు ఏ జాబ్ అయితే సూటబులో మీకు తెలుసు. సో దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. మేము 10th క్లాస్ వరకే చదువుకున్నామండి. జాబ్స్ ఉంటాయండి ఏమన్నా? 10th వరకు చదివారు, ఎస్ఎస్సికి రాద్దాం అనుకుంటున్నారు. ఓకే సార్ చెప్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10వ తరగతి పాస్ అయిన వారికి కూడా ఒక పరీక్ష నిర్వహిస్తుందండి. కానీ ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ అంటే CGL అప్లై చేయడానికి మీరు అర్హులైతే కారు. ఈ 10వ తరగతి అర్హత ఉన్న మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పరీక్ష రాసుకోవచ్చు. దీని నోటిఫికేషన్ ఆగస్టు తర్వాత వస్తుంది. ఈ సంవత్సరానికి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ లాస్ట్ డేటు అయిపోయింది. ఫిబ్రవరి 16 లేదా 23 పరీక్ష కూడా ఉంది. సో ఈ సంవత్సరానికైతే మీకు ఛాన్స్ లేదండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం చూసుకుంటే ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు. మరి ఈ సమయాన్ని అభ్యర్థులు ఏ విధంగా వినియోగించుకోవాలి? ముఖ్యంగా ఏ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి? మనం ఇందాక చెప్పాం, ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తర్వాత జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్, ఇంకా రీజనింగ్, ఈ 3 సెక్షన్స్ మిగిలాయి. ఈ 3 సెక్షన్లలో కూడా మనకి 150 మార్కులు ఉన్నాయి. ఒకవేళ అభ్యర్థులకి గణితం మీద విపరీతమైన భయం అలాంటి ఏమన్నా ఉంటే ఇంగ్లీష్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్లో 200 మార్కులు మనకి టైర్ 2లో కూడా ఉన్నాయి. ఇప్పుడు 50, టైర్ 2లో 200, అంటే మొత్తం 250 మార్కులు ఇంగ్లీష్లో ఉన్నాయి. అదేవిధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇప్పుడు 50, అదేవిధంగా టైర్ 2లో మరొక 200, మొత్తం 250 ప్రశ్నలు, అదేవిధంగా 250 మార్కులు మనకి మ్యాథ్స్లో ఉన్నాయి. మ్యాథ్స్ 250, ఇంగ్లీష్ 250, ఇక్కడే మనకి 500 మార్కులు అయిపోయాయి. టైర్ 1, టైర్ 2 కలిపి ఉండేది మనకి మొత్తంగా 600 మార్కులు. సో 500 మార్కులు మనకి ఇంగ్లీషు, మ్యాథ్స్లోనే ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్, మ్యాథ్స్ ఈ 2 సబ్జెక్ట్స్ మనం బాగా చదివినట్లయితే ఎక్కువ స్కోర్ చేసి మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. హలో డాక్టర్ సార్ మాట్లాడుతున్నాను. ఓకే సార్, వింటున్నారు, చెప్పండి. చెప్పండి సార్. హలో సార్, ఇది CGL ఇంటర్వ్యూకి టైర్ 1 టైర్ 2 మాకు యాడ్ చేస్తారా, లేకపోతే టైర్ 2 మాత్రమే కన్సిడర్ చేస్తారండి ఇంటర్వ్యూకి? ఓకే, సాధారణంగా గ్రూప్స్, సివిల్స్ తదితర పరీక్షల్లో ప్రిలిమ్స్ లేదా టైర్ 1లో వచ్చిన మార్కులను టైర్ 2కి పరిగణించరు. కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఏ పరీక్షలో అయినా ప్రిలిమ్స్ మార్కులను కూడా మెయిన్స్కి యాడ్ చేస్తారు. అంటే టైర్ 2 తర్వాత తీసే మెరిట్ లిస్ట్లో మీ ప్రిలిమ్స్ మార్కులు కూడా యాడ్ అయి ఉంటాయి. సో ప్రిలిమ్స్ మార్కులే ఒక్కోసారి చాలా కీలకం అవ్వచ్చు. కాబట్టి ప్రిలిమ్స్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి మనం ప్రిలిమ్స్ నుంచే కొంచెం గట్టిగా కష్టపడి మంచి మార్కులు సాధించినట్లయితే అత్యున్నత పోస్ట్ సాధించే అవకాశం ఉందండి. ఓకే అండి, ఇప్పుడు ఈసారి రిలీజ్ అయిన నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వీటికి కాంపిటీషన్ ఎలా ఉంది? ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయం అయితే బయటికి చెప్పరండి. కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2 లక్షల ఉద్యోగాలను 2014, 2015 సంవత్సరాల్లో రిక్రూట్ చేసే అవకాశం ఉందని ప్రధానమంత్రి అధికారిక నివాసం యొక్క మంత్రి నారాయణ స్వామి గారు మొన్న ఈ మధ్య ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో 2 లక్షల జాబులు ఈ 2 సంవత్సరాల్లోనే ఉన్నాయి అంటే కనీసం 30,000 పోస్టులను మాత్రం SSC CGL 2014 ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందండి. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. హలో 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 వినిపిస్తోంది, కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడతారా? ఏంటండి? సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందా అండి? ఇది ఇప్పుడు ప్రిలిమ్స్ లో SSC ఎక్స్టర్నల్ కట్ ఆఫ్ ఉంటుందా అని అడుగుతున్నారు. SSC CGL టైర్ 1లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదండి. కానీ టైర్ 2లో ఈ సంవత్సరం నుంచి సెక్షనల్ కట్ ఆఫ్ ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందని మనకి నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో టైర్ 1 వరకు అయితే సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. ఓవరాల్ కట్ ఆఫ్ అది కూడా కేటగిరీ వైజ్గా ఉంటుంది. 2013 సంవత్సరంలో SSC CGL టైర్ 1లో OBC అభ్యర్థులకు ఇచ్చిన కట్ ఆఫ్ 81.5, అదేవిధంగా జనరల్ అభ్యర్థులకు 96.25, SC అభ్యర్థులకు 73, ST అభ్యర్థులకు 71, ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి. ప్రతి కేటగిరీకి సంబంధించి టైర్ 1కి సంబంధించిన ఒక కట్ ఆఫ్ ఉంటుంది.
అదేవిధంగా అభ్యర్థులు కటాఫ్కి చేరువలో వచ్చి 0.75 లేదా 0.5 మార్కులతో కటాఫ్ మిస్ అయినట్లయితే ట్యాక్స్ అసిస్టెంట్లకు వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఉన్న ఓవరాల్ కటాఫ్ మీద 1 లేదా 1/2 మార్క్ తగ్గించి ఆ అభ్యర్థులు ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రమే అర్హులయ్యేలాగా టైప్ 2 రాసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. ఓకే అండి, కాల్ కట్ అయింది. అలానే ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఆప్టిట్యూడ్ తర్వాత ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అని. మరి గ్రామీణ స్థాయి అభ్యర్థులకి ఇంగ్లీష్ మీద పట్టు సాధించడం కాస్త కష్టమైన పని, దాని గురించి చెప్పండి. గ్రామీణ అభ్యర్థులకు మనకి ఇంగ్లీష్ మాట్లాడటం రావాల్సిన పని లేదు, ఇంగ్లీష్లో మనం ప్రొఫెసర్స్ అవ్వాల్సిన పని లేదు. కేవలం ఇంగ్లీష్లో వీళ్ళు ఇచ్చే 250 మార్కులలో మంచి మార్కులు స్కోర్ చేస్తే సరిపోతుంది మనకు ఉద్యోగం రావాలంటే. మనం ఇంటర్వ్యూ ఈ పరీక్ష తర్వాత ఉండే ఇంటర్వ్యూని కూడా తెలుగులో చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలో అయినా మనం ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. అయితే ఈ 250 మార్కులు మనం ఎలా సాధించాలంటే సేమ్ మ్యాథ్స్లో లాగానే ఇక్కడ కూడా మనం క్షేత్రస్థాయి నుంచి అంటే 6-7 తరగతుల నుంచి మనం ఇంగ్లీష్ పుస్తకాలను తీసుకుని వాటిని క్షుణ్ణంగా చదివినట్లయితే 6 నుంచి 12వ తరగతి వరకు ఉన్న ప్రతి ఇంగ్లీష్ పుస్తకాన్ని మీరు ప్రిపేర్ అయినట్లయితే వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ మీరు చేయగలుగుతారు. సో ఇవి చేసినట్లయితే మీకు ఈజీగానే స్కోర్ సాధించే అవకాశం ఉంది. 250కి 180 మార్కులు సాధించడం పెద్ద కష్టమైన పని ఏమి కాదండి. ఓకే, ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ నెక్స్ట్ ఇంకా ఏ సబ్జెక్ట్? ఈ రెండు కాకుండా జనరల్ అవేర్నెస్ ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్ అనేది బ్యాంక్ ఉద్యోగాల్లో అయినట్లయితే కేవలం కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ పాస్ట్గా జరిగే కరెంట్ ఈవెంట్స్ గురించి అడగడం జరుగుతుంది. కానీ ఈ పరీక్షకు వచ్చేసరికి జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఈ 3 కాకుండా కరెంట్ ఈవెంట్స్లో కొన్ని ప్రశ్నలు, అదేవిధంగా వార్తల్లో ఉన్న వ్యక్తుల గురించి, పర్సన్స్ ఇన్ ద న్యూస్, అదేవిధంగా హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ ఈ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయండి. 50 ప్రశ్నలలో ప్రతి టాపిక్ నుంచి ఒక 3-4 ప్రశ్నలు అడుగుతారు. సో వీటిలో క్వాలిఫై అవ్వాలంటే క్వాలిఫై అవ్వడానికి మీకు జనరల్ అవేర్నెస్లో 0 మార్కులు వచ్చినా సరిపోతుంది పరీక్ష క్వాలిఫై అవ్వడానికి, ఎందుకంటే మనకు అక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ లేదు. అలాగని జనరల్ అవేర్నెస్ని చదవద్దని కాదు, కానీ జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేసే బదులు మనం ఇంగ్లీష్, మ్యాథ్స్ మీద టైం పెట్టామంటే ఆ టైంలో ఇక్కడ జనరల్ అవేర్నెస్కి ఉన్న వాటా 50 మార్కులే, కానీ ఇంగ్లీష్కి 250 మార్కులు ఉంది, 5 రెట్లు ఎక్కువ. సో మనం జనరల్ అవేర్నెస్ని కూడా చదువుదాం, కానీ దానికంటే ఎక్కువగా మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే మంచి స్కోర్, ఓవరాల్ కట్ ఆఫ్ ఒకవేళ ఎక్కువ స్కోర్ వచ్చినప్పటికీ మనకు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందండి. ఓకే అండి, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. హలో హలో, వినిపిస్తోందా? హలో హలో, వినిపిస్తోంది, చెప్పండి. రేణుకా అండి. రేణుక గారు చెప్పండి. హలో రేణుక గారు, మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించి మాట్లాడండి, అందుకే మీకు నా వాయిస్ వినిపించడం లేదనుకుంటా. నేను బీకామ్ కామర్స్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే, ఎస్ఎస్సి సిజిఎల్లో ఏది పోస్టులు పెట్టచ్చు అనేది అడుగుతున్నాను. ఓకే సార్, చెప్తారు. బీకామ్ చేశారు కాబట్టి ఎస్ఎస్సి సిజిఎల్లో ఒకవేళ మీకు బీకామ్లో ఒకవేళ ఎక్కడైనా మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒక్క సబ్జెక్ట్ ఉన్నాయినా మీరు ఆడిటర్ పోస్ట్ రాసుకోవచ్చండి. ఎస్ఎస్సి సిజిఎల్లో ఇచ్చిన ప్రతి పోస్టు మీరు రాసుకోవచ్చు, మీరు అప్లై చేయొచ్చు. కానీ స్టాటిస్టికల్ ఇన్విజిలేటర్ అనే ఒక్క పోస్ట్కి మాత్రం మీకు బీటెక్లో స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండాలి. మీకు మీ గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఈ రెండు ఉన్నట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో వచ్చిన ప్రతి పోస్ట్కి మీరు అర్హులవుతారు. ఒకవేళ మీ గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లేకపోతే ఆడిటర్, స్టాటిస్టికల్ ఇన్విజిలేటర్ ఈ 2 పోస్టులు మీరు రాయడానికి అనర్హులు. అదేవిధంగా ఒకవేళ స్టాటిస్టిక్స్ మాత్రమే ఉండి మ్యాథమెటిక్స్ లేనట్లయితే ఆడిటర్ ఒక్క పోస్ట్కి, కంపైలర్ ఒక్క పోస్ట్కి మీరు అనర్హులవుతారు. మిగతా అన్ని పోస్టులు అంటే ఇచ్చిన 29 పోస్టులలో 28 పోస్టులు మీరు పెట్టుకోవచ్చు, ఆ ఒక్క పోస్ట్ మాత్రం పెట్టుకోకుండా ఉండాలండి. ఓకే అండి, ఇప్పుడు మరొక కాలర్ ఉన్నారు. హలో. ఇప్పుడు సిఎస్సి. హలో మేడం, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను ఇప్పుడు అదే ఎస్ఎస్సి అప్లై చేయడానికి నాకు ఛాన్స్ ఉండిద్దా మేడం? ఓకే, ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రాయడానికి అర్హత లేదండి. ఈ పరీక్ష రాయాలంటే జనవరి 1, 2014 కల్లా గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్ రాసే వాళ్ళకి ఛాన్స్ లేదు. ఓకే అండి, నాకు తెలిసినంత వరకు ఏ నోటిఫికేషన్ అయినా కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయిన సమయానికి డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలనుకుంటా. సివిల్స్ ఒక్కటి మాత్రం డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా రాయొచ్చండి. ఓకే, సివిల్స్ కాకుండా మిగిలిన ఏదైనా. ఓకే అండి, నెక్స్ట్ మరొక కాలర్ ఉన్నారు. హలో.
ఓకే, కాల్ కట్ అయినట్టుగా ఉంది. అలానే ఇంతకుముందు మనం చూసుకున్నాం ఎనీ డిగ్రీ అంటున్నారు, అంటే ఇప్పుడు బిఏ బీకామ్ వీళ్ళు చేసినప్పుడు ఈ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఏ పోస్టులు సూటబుల్? గ్రాడ్యుయేషన్ ఓపెన్లో లేదా డిస్టెన్స్లో చేసిన వాళ్ళు కూడా, ఒకవేళ మీరు ఓపెన్ యూనివర్సిటీ యూజీసీ చేత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేత గుర్తింపబడినట్లయితే మీరు కూడా రాసుకోవచ్చు. ఓపెన్ డిగ్రీ ఏ అనేది సంబంధం లేదు, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది, పర్సంటేజ్తో కూడా పని లేదు. ఓకే అండి. అలానే ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా ఉంటుంది ఏంటంటే, కొంతమంది 10th అయిన తర్వాత డైరెక్ట్గా డిగ్రీ చేస్తూ ఉంటారు, మరి వాళ్ళు దీనికి అర్హులేనా? అవునండి, అర్హులే. 10th అయిన తర్వాత డిగ్రీనే మనం ఓపెన్ డిగ్రీ కూడా ఉంది. ఆ ఓపెన్ డిగ్రీ అయితే వాళ్ళు చేసిన డిగ్రీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేత ఆ యూనివర్సిటీ గుర్తింపబడి ఉండాలి. గుర్తించబడినట్లయితే చేయొచ్చు, లేకపోతే అనర్హులు. ఓకే అండి. అలానే మహిళలకి ఈ జాబ్స్ ఎంతవరకు సూటబుల్ అంటారు? మహిళలకి పర్టికులర్గా ఏ పోస్టులు వాళ్ళకి అప్లై చేసే అవకాశం ఉంటుంది? ఈ పోస్టులలో సిబిఐ ఇన్స్పెక్టర్, సిబిఐ సబ్ ఇన్స్పెక్టర్, సిబిఎన్ సబ్ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్ తదితర పోస్టులకు తప్ప మిగతా అన్ని పోస్టులు కూడా మహిళలకి సూటబులే మ్యామ్. ఎందుకంటే ఈ పోస్టులలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది హైయెస్ట్ పేయబుల్ జాబ్ అని మనం చెప్పుకున్నాము. ఆ పోస్టుకి ఈ టైర్ 2 తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా లేదు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనేది మహిళలు కూడా పోటీ పడవచ్చు. ప్రతి పోస్ట్ కూడా ఇన్ కేస్ ప్రతి పోస్ట్కి పోటీ పడవచ్చు. సిబిఐ ఇన్స్పెక్టర్కి కూడా మహిళలు పోటీ పడవచ్చు. కాకపోతే టైర్ 2 పరీక్ష ముగిసిన తర్వాత వాళ్ళకి ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు పావు గంటలో 3 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అదే పురుష అభ్యర్థులు అయితే అరగంటలో 8 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని రన్నింగ్, చాలా సింపుల్ ఫిజికల్ టెస్ట్స్ ఉంటాయి. అవి పాస్ అయినట్లయితే వాళ్ళకి జాబ్ ఈజీగా వస్తుందండి. ఓకే అండి. అలానే ఇప్పుడు జనరల్ రీజనింగ్ పై పట్టు సాధించాలి అంటే ఎలా అంటారు? రీజనింగ్ అంటే మనకి సాధారణ బ్యాంక్ ఉద్యోగాల్లో ఉన్నట్లుగా ఇప్పుడు బ్యాంక్ పరీక్షల్లో రీజనింగ్లో నాన్ వెర్బల్ తీసేశారు. కానీ ఎస్ఎస్సి నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరీక్ష ప్రిలిమ్స్లో మొదటి 1 నుంచి 50 బిట్లు రీజనింగే ఉంటాయి. ఈ రీజనింగ్లో సుమారు 15 బిట్లు నాన్ వెర్బల్ నుంచి వస్తాయి. మనం నాన్ వెర్బల్ బిట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేసి, అదేవిధంగా మనందరికీ తెలిసిన కామన్ సబ్జెక్ట్స్ నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ తదితర చాప్టర్స్ అన్ని చదువుకున్నట్లయితే ఈజీగా రీజనింగ్ సెక్షన్లో 40 మార్కులు ఎవరైనా స్కోర్ చేయొచ్చండి. పెద్ద కష్టమేం కాదు. ఓకే అండి. మరొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి. నా పేరు ధనంజయ్ అండి. ఓకే, ధనంజయ్ గారు చెప్పండి. బిఎస్సీ బీజెడ్సీ అండి. మీ వాయిస్ వినిపించడం లేదండి. బిఎస్సీ బీజెడ్సీ అండి నాది. ఓకే, అయితే నేను ఏ పోస్ట్ ఎస్ఏ చేస్తున్నాను. ఓకే సార్, మీరు స్టాటిస్టికల్ ఇన్విజిలేటర్, కంపైలర్ ఈ 2 పోస్టులకి తప్ప మిగతా 27 పోస్టులకి అర్హులే. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కాబట్టి ఆ 2 పోస్టులు మినహాయించి మిగతా అన్ని పోస్టులు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే అండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు చైతన్య మేడం. చైతన్య గారు చెప్పండి. మేడం నాకు ఎంబీఏ అయిపోయింది మేడం. ఇప్పుడు అంటే ఏ టాపిక్ మీద ఎలా ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అంటే క్వాంటిటీ ఆప్టిట్యూడా లేకపోతే రీజనింగ్, అంటే నాకు చైతన్య గారు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే టాపిక్ ఏదండి? సార్ నాకు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఎప్పుడు నాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్. బ్యాంక్ ఎగ్జామ్స్ మీకు ఆ టాపిక్ ఇబ్బంది పెడుతుందంటే ఆ టాపిక్ లో మీరు బేసిక్స్ నుంచి, అంటే 6వ తరగతి పుస్తకాల నుంచి స్టార్ట్ చేయాలండి. 6 నుంచి 12వ తరగతి వరకు ఆ మ్యాథ్స్ పుస్తకాలు మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు ఇబ్బంది పెట్టే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్లో మీరు కనీస మార్కులు సాధించగలుగుతారు. మీకు ఇది మరీ అధికంగా ఇబ్బంది ఉన్నట్లయితే ఈ సెక్షన్ని బేసిక్స్ చదివి మిగతా 3 సెక్షన్స్ చాలా క్షుణ్ణంగా చదవండి. అప్పుడు మిగతా సెక్షన్లలో మీకు ఎక్కువ స్కోర్ వస్తే ఈ సెక్షన్లో ఒకవేళ తక్కువ స్కోర్ వచ్చినా మీకు ఓవరాల్గా హై స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఫైనల్గా ఇప్పుడు ఈ CGL కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అలానే మీరు ఏమైనా బుక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? పుస్తకాలంటే మనకి మార్కెట్లో దొరికే గవర్నమెంట్ పుస్తకాలు సరిపోతాయండి. కానీ ఈ పరీక్షకి ప్రిపేర్ అవటం అనేది చెట్టుకున్న ఒక పువ్వుని కోయటం లాంటిది. ఓకే, ఎందుకంటే చెట్టుకుండే పువ్వుని 2 కోస్తారు. మొదటిగా భక్తుడు పూజ కోసం కోస్తాడు, రెండవది వర్తకుడు పువ్వు అమ్ముకోవడం కోసం కోస్తాడు. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు భక్తుడు పూజ కోసం పువ్వుని ఏ విధంగా కోస్తాడో భక్తితో ప్రిపేర్ అవ్వాలి. అంతే తప్ప భుక్తి కోసం వర్తకునిలాగా మాత్రం ప్రిపేర్ అవ్వద్దు. కొంతమంది కొంతమంది మా ఇన్స్టిట్యూట్లో అడిగారు, ఈ పరీక్షలో మనం సక్సెస్ అయితే మనకి నెలకి ఎంత లంచం రావచ్చు అని అడిగారు. ఇలాంటి తప్పుడు ఉద్దేశాల్లోకి మనం వెళ్ళొద్దండి. కేవలం మన పని మనం చేసుకుని మన జీతం తీసుకోవడం గురించి మాత్రమే ఆలోచించండి. కేవలం మన జీతం మీద మాత్రమే ఆధారపడి ఉద్యోగం పొందేలా దీనికోసం ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి, రెండోది,
దీనికి సంబంధించి అనేక మంది గ్రామీణ విద్యార్థులకి ఇంగ్లీష్లో మరీ అధికంగా ఇబ్బంది ఉన్నట్లయితే కిరణ్ ప్రకాశన్ పుస్తకాలు మార్కెట్లో బాగా దొరుకుతాయి. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 కిరణ్ ప్రకాశన్ మోడల్ పేపర్స్ అని మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ మోడల్ పేపర్స్ కొనుక్కుని సాల్వ్ చేసుకున్నట్లయితే రోజుకి ఒక మోడల్ పేపర్ చేసినట్లయితే మీరు ఈ రోజు నుంచి ఎగ్జామ్ రోజు వరకు రోజుకి ఒక మోడల్ పేపర్ చేసినట్లయితే ఆ మోడల్ పేపర్ల ప్రకారం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో పేపర్ ఆర్డర్ అయితే ఎప్పుడూ మారదు కాబట్టి రోజుకి ఒక మోడల్ పేపర్ చేస్తే ఆ రోజుకల్లా మీరు ఒక 80 పేపర్లు చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు చాలా బాగా టైర్ 1 రాయగలుగుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు, చాలా చక్కటి సలహాలు ఇచ్చారు. సో చూసారు కదా, ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూడడం ద్వారా మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ పోస్టులకి నేను అర్హుని అనే విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇంకా 6 రోజులు మాత్రమే సమయం ఉంది. అప్లై చేయాలనుకునే వాళ్ళు అప్లై చేయండి. అలానే ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ స్థాయి అభ్యర్థులు మాత్రం ఇంగ్లీష్ మీద కాస్త పట్టు సాధించగలిగితే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ అసలు సిలబస్ మీద కాస్త పట్టు సాధించగలిగి కొంచెం కష్టపడ్డట్టయితే సమయం కూడా మనకి దాదాపుగా 80 నుంచి 85 రోజుల వరకు సమయం ఉంది. సో ఈ సమయాన్ని వినియోగించుకున్న వాళ్ళు అవుతారు. ఆల్ ది బెస్ట్. ఇది వాళ్ళ గైడ్ కార్యక్రమం. నమస్కారం.